హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్నలతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మొక్కజొన్నలు స్వీట్ కార్న్ మొత్తం ఇలా బౌల్కి ఒలిచి సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా మొక్కజొన్నలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు నచ్చినట్లు పట్టుకోవచ్చు, కొంచెం కచ్చాపచ్చగా అయినా పట్టుకోవచ్చు, మెత్తగా అయినా రుబ్బుకోవచ్చు. నేనైతే కొంచెం మెత్తగా రుబ్బాను. చూడండి, ఇలా రుబ్బుకున్నాను. ఇలా మొత్తం అన్నీ ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా రుబ్బుకున్న పిండినంతా పక్కన బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, అందులోనే కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసాను. అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మీరు కచ్చాపచ్చగా అయినా పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా రుబ్బుకునేది ఇష్టం లేకపోతే అలా అయినా పట్టుకోవచ్చు. కచ్చాపచ్చగా పట్టుకొని ఇలా కలుపుకోవచ్చు. నేనైతే మెత్తగా రుబ్బేశాను. చూడండి, ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోకంటే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసి అడ్జస్ట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి పక్కన వేద్దాం. చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసి బాగా తింటారు.